ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఇప్పుడు చెక్క తాపి ఆ తాపి ముక్కలో తయారు చేసింది ఏ విధంగా తయారు చేసానో మీకు చూపిస్తాను. ఈ ముక్క ఈ కమ్ములో తెగిన వేస్ట్ ముక్క అనమాట. ఈ ముక్కను ఇప్పుడు తాపి కింద తయారు చేద్దాం. ముందుగా మనం లెవెల్గా గీసుకోవాలి మటన్తోని. నేను లెవెల్గా మనకు కావాల్సిన పొడవు పెట్టి గీసుకుంటున్నాను. ఇప్పుడు 8 అంగుళాలు పొడవు పెట్టి నేను తాపి తయారు చేస్తున్నాను. 5 MB చెక్క తాపి తయారు చేస్తున్నాను. ఈ పొడవు అన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాపి ఏ దళసరి కావాలనుకుంటున్నాం ఆ దళసరి పెట్టుకొని ఆ వెడల్పు కూడా గీసుకోవాలి. నేను 1/10 దళసరి పెడుతున్నాను, ఎందుకంటే ఎక్కువ వస్తుంది కాబట్టి 1/10 దళసరి పెట్టి నేను గీతలు గీస్తున్నాను. ఇలాగా మనం 4 వైపులకు గీసుకోవాలి. ఇలా ఆనవాళ్ళు పెట్టుకొని ఆ సైడ్ ఈ సైడ్ గీతకి అది కూడా గీత గీసుకుంటున్నాను. ఇప్పుడు పొడవు కట్ చేసేద్దాం. కటింగ్ మిషన్ తీసుకొని ఇప్పుడు పొడవు అనేది కట్ చేస్తున్నాను. నేను ఆ గీతకి లెవెల్గా కరెక్ట్గా గీత కోసుకోవాలి, తేడా లేకుండా లెవెల్గా కోసుకోవాలి. నేను కోసాను. ఇంకో వైపు కూడా చిన్న తేడా ఉంది, మొత్తానికి లెవెల్గా కోసుకుంటున్నాను. దాని విధంగా చూసారు కదా, నేను కోత వేస్తాను. ఇప్పుడు పైన మనం గీత గీసాం కదా, 1/10 పెట్టి గీత గీసుకున్నాం కదా, ఆ గీత కూడా 4 వైపులా మనం కోత పెట్టాలి. మొత్తం కోత అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా, మనం 4 వైపులా కటింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు చెక్క తాపి హ్యాండిల్ కావాలి కదా, హ్యాండిల్కి మనం ఇప్పుడు ఆనవాళ్ళు పెట్టుకుంటున్నాం. ఈ కోత ఎంత లోతు తెగిందో అంతలోతు మనం ఆనవాళ్ళు పెట్టుకొని ఆ పై ముక్క అన్నది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అటు ఇటు ఆనవాళ్ళు పెట్టాం కదా 4 వైపులను. ఇప్పుడు ఆనవాళ్ళకి లెవెల్గా మనం గీతలు గీసుకుంటున్నాం. ఈ విధంగా లెవెల్గా గీతలు గీసుకొని వాటిని కటింగ్ చేసేయాలి. కటింగ్ మిషన్తో మనం కరెక్ట్గా కోత ఎంత లోతు ఉందో అంత లోతు గేజ్ పెట్టుకొని ఇప్పుడు గీసిన గీత మీద కోస్తే మనకి ముక్క అనేది ఊడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ముక్క ఊడిపోతుంది. ఇలా 2 వైపులు కోసుకొని ఇది మనకి చెక్క తాపి ఇది కూడా తయారైపోయింది. చూసారు కదా, కొద్దిగా పొడవు అనేది కోసేస్తున్నాను, ఇదంతా పొడవు అవసరం ఉండదు కాబట్టి. చూసారు కదా, మామూలుగా చెక్క తాపి అనేది తయారైపోయింది. ఇది కొద్దిగా ఇంకా నీట్గా రావాలనుకుంటే ఈ పైన పిడి ఉంది కదా, పిడికి కొద్దిగా రౌండ్ అన్నది కొట్టుకొని చిన్న పేపర్ కొట్టుకుంటే నీట్గా వస్తుంది. అది కూడా చేసి చూపిస్తాను మీకు. ఫైనల్గా మనం చిన్న రౌండ్ అన్నది వేసాం, పిడికి రౌండ్ వేసి పేపర్ కొట్టాం. పేపర్ కొట్టి ఈ విధంగా నీట్గా వచ్చింది. ఒకే ముక్కలో ఈ విధంగా చేసుకొచ్చి ఈ విధంగా చెక్క తాపి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద చెక్క అరిగి కొట్టి మనకి మేకులు కట్ట ప్లాస్టింగ్ చేసేటప్పుడు మేకు గీతలు కట్ట రావడం ఉండదు. అదేవిధంగా పిడి ఊడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇది స్టాండర్డ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.